కానీ రూ. 5 క్యాంటీన్ పెట్టి ఏదైనా కానీ చూసుకున్నాడు. సో ఎవరైనా రావాలని ఇప్పుడు జనాలకి సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు కావాలి కానీ వాళ్ళ కడుపులు కొట్టి నా కడుపు నింపుకుంటానంటే ఎవరు ఊరుకోరు కదా. కాకపోతే ఇంకోసారి ఛాన్స్ ఇవ్వరు. ఈసారి మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఇంకా జనాలే ఫూలిష్ నాకు తెలిసినంత. ఉద్యోగాలు ముఖ్యమా, జనాలకి సోషల్ సర్వీస్ ముఖ్యమా? చేస్తున్నాడు కదా బ్రో, పథకాలు ఇచ్చాడు, నవరత్నాలు ఇచ్చాడు, సంక్షేమ పథకాలు ఇచ్చాను, ప్రతి కుటుంబానికి ₹1,00,000 దాకా ఇస్తాకొస్తున్నట్టున్నాడు. దాని గురించి ఏమంటారు? యాడ్ ఇచ్చాడు, ఇస్తే జనాలందరూ ఎందుకు ఇట్టుంటారు? కానీ ఆయన కానీ ధీమాతో ఏం చెప్తున్నాడు, మీకు నేను నా వల్ల మీకు ఉపయోగం జరిగింటే నాకు ఓటు వేయండి, లేకపోతే ఓటు వేయకండి అని డైరెక్ట్గా చెప్తున్నాడు. ఇదే మాటలు టీడీపీ జనసేన ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళు చాలా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి. వాళ్ళు గెలుస్తామని అంత నమ్మకం ఉన్నప్పుడు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా బ్రో? చేయొచ్చు, కానీ సపోర్ట్ లేని ఎవరు ఎదుగుతున్నారు? ఇప్పుడు ఎవరైనా సపోర్ట్ లేని ఎవరు ఎదగరు కదా. అంటే ఎవరొక్కళ్ళు ఉండాలా. మా వాడు వచ్చాడు, పులిలా వచ్చాడు, నిలబడుతున్నాడు, మగాళ్ళ నిలబడుతున్నాడు.